నేడు గుంటూరులో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన అంబటి రాంబాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. అలాగే అంబటి కుటుంబ సభ్యులతో జగన్ భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు జగన్ గుంటూరుకు చేరుకోనున్నారు. ఈరోజు గుంటూరు పర్యటనలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంబటి కుటుంబాన్ని పరామర్శించి టీడీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైనటువంటి అంబటి ఇంటిని కూడా ఆయన పరిశీలించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, రవి, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు వస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఏదైతే అంబటి రాంబాబు మీద జరిగినటువంటి ఈ దాడి, అదేవిధంగా కూడా ఆయన గృహం మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, ఈ దాడికి సంబంధించి ఆయన అయితే ప్రజెంట్ ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యం. నేనైతే అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఉన్నాను. మన కెమెరామెన్ చూపిస్తున్నాడు, చూడొచ్చు ఇక్కడ ప్రజెంట్ పొజిషన్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఇక్కడ ధ్వంసమైనటువంటి ఆ ఇంటికి సంబంధించినటువంటి గ్లాసెస్, అదేవిధంగా కూడా ఎక్కువగా మందిగా కూడా వచ్చేటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడికి బారికేడ్స్ అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా ప్రధానంగా ఇక్కడ మనం చూడొచ్చు, పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా కూడా 10 గంటల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఆయన నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకి ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. చూడొచ్చు, మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నాడు. ధ్వంసమైనటువంటి ఏదైతే అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో, ఆ ఆఫీస్కి సంబంధించినటువంటి దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. అదేవిధంగా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున మొబలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానీ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసు సిబ్బందిని అయితే ఉంచారు. అదేవిధంగా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండేందుకు అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా కూడా ప్రజెంట్ పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉందని ఇక ఎస్పీ అయితే తెలియజేశాడు. అదేవిధంగా కూడా ఎటువంటి సభలు కానీ, సమావేశాలు కానీ, క్రౌడ్ పుల్లింగ్ కానీ ఉండకూడదు అని చెప్పినటువంటి నేపథ్యం ప్రజెంట్. అయినప్పటికీ కూడా భారీగా కూడా ఇక్కడికి కార్యకర్తలు, నాయకులు తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆ వ్యాఖ్యలకు సంబంధించి సీఎం చంద్రబాబు మీద చేసినటువంటి కొన్ని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆ వ్యాఖ్యల కారణంగానే ఇక్కడ ప్రజెంట్ అంబటి రాంబాబు మీద దాడి చేయడం అనేది జరిగింది. దాడి చేసినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ ఆయన ఇండ్లిని కూడా అప్పుడు వైసీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అయితే దాడి చేసి ధ్వంసం చేశారని చెప్పి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా అంబటి రాంబాబు అయితే ప్రజెంట్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యం. ఇప్పుడైతే మాత్రం ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం అంబటి రాంబాబుకి సంబంధించి ఆయనకి ఇల్లు కానివ్వండి, అదేవిధంగా కూడా ఆయనకి సంబంధించినటువంటి ఆఫీస్ ధ్వంసమైంది, అలాగే వాహనాలు ధ్వంసమైనవి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఆయన జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావటం, వచ్చి ధ్వంసమైనటువంటి వాహనాలని, ఇంటిని చూడటం, ఆ తర్వాత అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అదేవిధంగా కూడా తానున్నాను, ఇబ్బంది లేదని చెప్పేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, నేతలు ఉన్నారో వాళ్ళకైతే మాత్రం పోలీసులు అయితే నోటీసులు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా యాక్టివ్గా ఉండే నాయకులు ఎవరైతే అప్పిరెడ్డి కానివ్వండి, అదేవిధంగా కూడా మోదుగుల వేణుగోపాల రెడ్డి కానివ్వండి, అలాగే విడదల రజని, వీళ్ళందరికీ కూడా ఇప్పటికే పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. ఆ విధంగా వాళ్ళైతే మాత్రం క్రౌడ్ పుల్లింగ్ చేయకూడదు, ఇక్కడికి జనంతో రాకూడదు అని నోటీసులు జారీ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. కొంతమందికి అయితే వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చారు. మరికొంతమందికి అయితే వాళ్ళ ఇంటి ముందు నోటీసులు తగిలించి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఉత్కంఠ రేపుతుంది. జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే దాని మీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని ఉన్నది. ఒక పక్కన అయితే మాత్రం జగన్ రాకనైతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున కూడా ఆహ్వానిస్తున్న పరిస్థితి. అదేవిధంగా కూడా వైసీపీ శ్రేణులు అయితే జోష్ కనపడుతూ ఉంది. ప్రధానంగా ఏదైతే అంబటి రాంబాబుకు సంబంధించి అంబటి రాంబాబు మీద దాడి చేసినటువంటి వైసీపీ అయితే మాత్రం ఈ అంశాన్ని ఒక హైలైట్ గా చేయాలని చూస్తుందా? ఒక సామాజిక వర్గంపై దాడి అనేటటువంటి అంశాన్ని కూడా హైలైట్ చేసే అవకాశాలు ఉన్నాయా? మరోపక్క గతంలో కూడా మనం చూసాం, అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి టీడీపీ నాయకులు చాలాసార్లు హెచ్చరించినటువంటి సందర్భాలను చూసాం. ఈ నేపథ్యంలోనే అంటే ఒక పక్క టీడీపీ నేతలు ఆగ్రహానికి గురయ్యే ఈ యొక్క దాడి చేశారనుకోవచ్చా? మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అంబటి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మీడియా సమావేశంలో ఏమైనా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? రవికృష్ణ.
అంటే ప్రధానంగా కూడా ఏదైతే అంబటి రాంబాబు మీద దాడి జరిగిన తర్వాత ఒక వర్గం అయితే మాత్రం కాపు నాయకుడి మీద దాడి అని దాన్ని ఇంపాక్ట్ చేసేటువంటి పరిస్థితిలో అయితే కనపడింది. అయితే మాత్రం అంబటి రాంబాబు మొట్టమొదటి నుంచి కూడా ఆయన అయితే వైఎస్ఆర్ అభిమాని, అదేవిధంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానంతోనే ఆయన అయితే మాత్రం జగన్తో కలిసి వైసీపీకి రావటం అనేది జరిగింది. వైసీపీకి వచ్చిన తర్వాత మాత్రం ఆయన పూర్తి లాయల్టీగా కూడా పనిచేస్తూ ఉన్నాడు. కాకపోతే ఎప్పుడైనా కూడా ఈ సంఘటన జరిగినప్పుడు కులాల ప్రస్తావన తీసుకురావడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఆ ఇంపాక్ట్ అయితే ఏమీ ఉండదు. కాకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి వచ్చేటువంటి సందర్భంలో అయితే మాత్రం ఎటువంటి ఈ అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏర్పాట్లని చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక ఈ ఎక్కడికక్కడ అంటే ఇప్పుడు ఇవి చూడొచ్చు, ఇక్కడ విజువల్స్ కనపడుతూ ఉన్నాయి. ఏ విధంగా ఇక్కడ ఆ రోజు ధ్వంసమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆఫీస్ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, పూర్తిగా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ ఫర్నిచర్ కూడా పూర్తిగా ఇక్కడ ధ్వంసమైంది. అదేవిధంగా కూడా ఇక్కడికి వచ్చినటువంటి వేలాది మంది కార్యకర్తలు అయితే ఆ రోజు వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ అయితే మాత్రం కొంత ఉద్రిక్తంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఆయనతో పాటు పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు, నాయకులు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జరిగిన ఘటన కానీ ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు కానీ చూసిన తర్వాత వాళ్ళు కొంత రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం ప్రజెంట్ వాళ్ళైతే పూర్తిగా కూడా భద్రత కల్పించే పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా వచ్చినప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం దానికి అనుగుణంగానే ఏర్పాట్లు అయితే చేసుకున్నట్లు, బందోబస్తు నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మరి కొద్దిసేపట్లో అంటే 11 గంటల సమయానికి అయితే మాత్రం అంబటి రాంబాబు నివాసానికి జగన్మోహన్ రెడ్డి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.